వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. భక్తి కలిగినటువంటి వారికి తారుమారు తత్వాలు ఉండవు ప్రియులారు. భక్తి కలిగినటువంటి వారికి స్థిర మనస్సు ఉంటుంది. శ్రమ వచ్చిన దాని విషయంలో స్థిర మనస్సు, నిందలు వచ్చిన స్థిర మనస్సు, సంతోషం వచ్చిన స్థిర మనస్సు, చేతి నిండా అమౌంట్ ఉన్న స్థిర మనస్సు, ఒట్టి చేతులతో ఉన్న స్థిర మనస్సు, సంపూర్ణ ఆరోగ్యం ఉన్న స్థిర మనస్సు, ఏమి ఆరోగ్యం అంతా పాడైపోయి నష్టపోయినా కూడా స్థిర మనస్సు. ఇవన్నీ సాతాను నుండి నాకు కష్టం వచ్చింది, కానీ దేవుడు నన్ను కష్టపెట్టేవాడు కాదని మాట్లాడుతున్నాడు. అయితే చెట్టు నాటితే దానికి నీళ్లు పోస్తే చెట్టు పచ్చగా ఉంటుంది. అలాగే ఎవరు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటారో వారి ప్రార్థనలన్నీ కూడా విత్తనం వలె మొలకెత్తుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎవరు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి ప్రార్థనలు, నీ నోటు నుండి మాటలు వస్తూ ఉంటే ఆ మాటలన్నీ కూడా భూమిలో విత్తనం పడగానే, వర్షం వన్న భూమిలో విత్తనం వేయగానే టక్కున ఎలాగున మూడో రోజుకు మొలకొస్తుందో అలాగున సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థిస్తున్న వారి ప్రతి ప్రార్థనకు తక్షణమే దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. తక్షణమే 30దంతలుగా 60దంతలుగా 100 వారి ప్రార్థన ఫలిస్తూ ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తే మన క్షేమం కలుగుతుంది ప్రియులారా. ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఇంకా 2 అంతలు క్షేమ స్థితి కలుగుతున్నట్లుగా ఇక్కడ వ్రాయబడింది. యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసినని వ్రాయబడింది. కింద మాట చదువుకుందాం, 11వ వచనం. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్లందరూ, అంతకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధలను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చిరి. ఇదియు కాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. ఎంత కష్టం అనుభవించావయ్యా యోబు. ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడు నీకు నెమ్మది ఇచ్చాడు. మరలా నీ వారిని అందరినీ నువ్వు పొందుకున్నావు, 2 అంతల ఆశీర్వాదం నువ్వు పొందుకున్నావు అని వారు దుఃఖపడుచు ఆయన్ని ఓదారుస్తూ వచ్చిన వారందరూ కూడా ఏం చేస్తున్నారంట? భక్తుడైనటువంటి యోబునకు ఉంగరం పెడుతూ ఉన్నారంట. ఎవరిని దేవుడు ముద్ర వేస్తాడో వారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కదలకుండా సియోను పర్వతం వలె వారు నిలబడతారు. భక్తుడైనటువంటి యోబు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా అలాగే నిలబడ్డాడు. ఆయన నోటి మాట ఎలాగుంది? కన్నీటి ప్రార్థన చేసేవారి ప్రార్థన విత్తనం వలె భూమిలో పడి 30దంతలుగా 60దంతలుగా 100 ఫలిస్తూ మొలకెత్తినట్లుగా ఈయన ప్రార్థన కూడా అలాగూ ఫలిస్తూ ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనం కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన కూడా వెంటనే మొలకెత్తిన విత్తనం వలె మన ప్రార్థన ఫలించడానికి దేవుడు గొప్ప కృపను చూపించబోతూ ఉన్నాడు. అందుకే యోబు భక్తుడు ఎన్నంతల ఆశీర్వాదం పొందుకున్నాడు చెప్పండి? ఎన్నంతల? 2 అంతల ఆశీర్వాదాన్ని తిరిగి ఆయన పొందుకున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా దేవుడు ఇట్టి ఆశీర్వాదాన్ని, ఆయన పునరుద్ధాన బలాన్ని సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. అటువంటి సాక్ష్యాలు ఆపుకోకుండా హృదయపూర్వకంగా సాక్ష్యం పలకండి. దేవుని యొక్క పునరుద్ధాన బలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీరు దేవుని సన్నిధిలో సాక్ష్యం పలకండి. దేవునికి అర్పణివ్వండి, దేవుని సంతోషపెట్టండి. ఆయన పునరుద్ధాన బలాన్ని 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకొని ముద్ర ఉంగరముగా మీరు స్థిరపరచబడి దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి సొత్తుగా సాక్షులుగా జీవించుదురుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన పునరుద్ధాన బలముతో నింపి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.